హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రోజా గారు ఎలక్షన్స్ తర్వాత రిజల్ట్స్ తర్వాత మనకు తెలుసు కాస్త యాక్టివ్గా లేరు. ఆ తర్వాత ఏదో ప్రెస్ మీట్లు కొన్ని పెట్టి మాట్లాడడం చూసాం. అది ఇప్పుడు కంప్లీట్గా సైలెంట్ అయిపోయారట. అసలు రోజా గారు సైలెంట్ అవ్వడానికి గల కారణం ఏంటి? కంప్లీట్ రాజకీయాలకు గుడ్ బై చెప్పబోతున్నారా, లేకుంటే ఇక్కడ రిజైన్ చేసి వేరే పార్టీలు ఏమన్నా జాయిన్ అయిపోతున్నారని చెప్పేసి ఇప్పుడు కొత్త చర్చకైతే తెరదీసింది. మరి ఆమె ఏం చేయబోతున్నారు? ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జగదేవ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, రోజా గారి పరిస్థితి ఏంటి? మరి రాజకీయాలు కంప్లీట్గా గుడ్ బై చెప్పబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి, లేదా అక్కడ రిజైన్ చేసి వైసీపీకి వేరే పార్టీలో చెన్నై పాలిటిక్స్లోకి వెళ్ళబోతున్నాయని చెప్పేసి అటువంటి రూమర్స్ అయితే క్రియేట్ అయ్యాయి. సార్ మీరేం చెప్తారు? సార్ వీళ్ళందరూ కూడా అంటే రోజా గారు కానీ ఎవరైతే గత ప్రభుత్వంలో బాగా దురుసుగా బాగా హైపర్ యాక్టివ్గా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎటు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు. అది క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, చాలామంది అయితే తిట్టుకుంటున్నారు కూడా, కొంతమంది శాపనార్థాలు కూడా పెడుతున్నారు. బాబు మీరు చేసుకునేదారా బాబు, మీ ప్రారంభం మీరు అనుభవించాల్సిందే అన్నట్టు కూడా కొంతమంది విమర్శిస్తున్నారు. అంటే టైం ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం నడుస్తుంది. ఆ టైంలో ఆవిడ నడిచారు, ఓకే అయింది. ఆ తర్వాత 2004లో ఓడిపోయారు అనుకుంటా, 14లో గెలిచారు, మళ్ళీ 19లో గెలిచారు. గెలిచిన తర్వాత ఇదైంది. బట్ అప్పుడు కూడా ఆవిడకి ఒక రకమైన ఆవిడ గెలిస్తే పార్టీ గెలవదు అనే ఒక రూమర్ కూడా ఉండేది. పైగా ఆవిడ ఎక్కడికి వెళ్తే అక్కడ పార్టీ ఓడిపోతుంది, ఐరన్ లెగ్ అన్నట్టు కూడా చాలామంది విమర్శించారు. బట్ 2014లో గెలవడం, 19లో వరుసగా గెలవడం, 19లో మంత్రి అవ్వడం. బట్ కాకపోతే ఆవిడ మరి సినిమా నటి అనే ఉద్దేశంలోనో, లేదంటే టీడీపీలో ఉన్నప్పుడు కూడా చాలా అగ్రెసివ్గా మాట్లాడాలనే ఉద్దేశంలోనో, ఇందులోకి వచ్చాక మరి కాస్త అగ్రెసివ్ అయిపోయారు. అంటే ఒక స్టేజ్ షోలో కూడా, స్టేజ్ మీద కూడా రోజా గారు మాట్లాడడానికి వెళ్ళేసరికి స్టేజ్ మీద జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అక్కడ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో సైగ చేశారు, చెప్పారు. ఒక వ్యక్తి వెళ్ళి రోజా గారు చెవిలో చెప్పాడనమాట, చంద్రబాబు నాయుడు గారిని తిట్టండి అన్నట్టు. సో అది మైక్ క్యాచ్ చేసేసింది. సో అంటే ఆ తర్వాత చాలా వచ్చిన విమర్శలు ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో చేరాలి అంటే ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారు లాంటి వాడిని టార్గెట్ చేసుకొని ఎవరైతే బాగా తిడతారో వాళ్ళకే ఎంట్రీ లభిస్తుంది అన్నట్టు కూడా మనం వార్తలు విన్నాం. ఓకే. సో అలాగ ఉండడము, భారీ స్థాయిలో విమర్శించడము, నోటుకొచ్చినట్టు మాట్లాడడము, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, కింద స్థాయిలో ఆవిడని తిట్టుకోవడం, ఆవిడని సెంటర్ చేయడం, ఆవిడ ఓడిపోయేలాగా క్యాన్వాసింగ్ చేయడం కూడా చేశారంట. అది మనం చెప్పింది కదా, ఆవిడే స్వయంగా పోలింగ్ రోజు బయటకు వచ్చి చెప్పుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అన్న దాసోహం అన్నట్టు మాట్లాడతారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పదవులు అనుభవిస్తారు, కానీ ఓటు గెలిపించుకోవాలని మాత్రం ఉండదు, ఇక్కడ ఆయన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నటిస్తారు అని చెప్పి అవేవో ఆవిడ ఆ రోజే అన్నారు. అంటే అప్పుడే ఆవిడకి ఒక క్లియర్ పిక్చర్ ఓడిపోతారని అర్థమైనట్టుంది. కాకపోతే చాలామందికి ఈసారి వైసీపీ ఘోర పరాభవం తప్పదు, బీభత్సమైన వ్యతిరేకత ఉంది అన్నప్పుడు కూడా చాలామంది మేబీ జగన్మోహన్ రెడ్డికి చేరవేయలేదా, లేకపోతే వీళ్ళు ఓవర్ కాన్ఫిడెన్సా, ఏం కాదబ్బా మనమేం ఏం చేస్తాం అని అనుకున్నారో తెలియదు, కానీ ఆ కాన్ఫిడెన్స్ ఉండేవారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ తర్వాత సినారియో మారిపోయింది, చాలా చేంజెస్ అయిపోయాయి. చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ఎన్నికల్లో కూడా పోటీ చేయకపోవడం వల్ల టీడీపీ, కాంగ్రెస్కి అది ప్లస్ అయింది, కాంగ్రెస్ అందుకు గెలిచింది. ఒక విధంగా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ టైంలో సరిగ్గా సపోర్ట్ చేయలేదు, టీడీపీ వాళ్ళ మీద వ్యంగ్యంగా మాట్లాడారు కేటీఆర్ లాంటి వాళ్ళు, అందువల్ల కూడా బీఆర్ఎస్ ఓడిపోయిందని కూడా అనుకున్నారు. అంటే ఒక రకమైన ఇమేజ్ అలా స్టార్ట్ అయిందనమాట చంద్రబాబు నాయుడు గారికి కానీ, టీడీపీకి కానీ. సో దీన్ని ఎవరు వైసీపీ వాళ్ళు ఏం కాదు, ఎన్నైనా మేము పథకాలు ఇచ్చాం మాకే గుడ్డిగా వేసేస్తారనే కాన్సెప్ట్లో ఉన్నారు. సో అన్ని రంగాల వరకు కూడా బ్యాడ్ అయిపోయారు, అన్ని రంగాల వరకు. అది ఇప్పుడు జనరల్గా కొన్ని రంగాలు, ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు వ్యతిరేకించారు. సరే, ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పటికప్పుడు ప్రభుత్వం మీద వాళ్ళు అడిగిన డిమాండ్స్ నెరవేరిన పక్షులు ఓకే, వ్యతిరేకత ఉన్నారని అనుకోవడానికి. కార్మికులు, కర్షకులు, లేబరు, డైలీ లేబరు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు, పెన్షనర్స్, రిటైర్డ్ పర్సన్స్, అందరూ ఏంటి అరాచకం, ఏంటి దారుణం అనుకునే వాళ్ళే. అది అవన్నీ వ్యతిరేకత అవడం వల్ల వాళ్ళు చాలామందికి వాళ్ళు ఓడిపోతామని తెలుసు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మేనియా ఏదో అవుతుంది, ఏదో జరిగిపోతుంది అనే ఉద్దేశంలో ఏదో ఉన్నారు. సో కొంతమంది చెప్పలేక, కొంతమంది చెప్పడానికి వెళ్ళినా ఆయన అపాయింట్మెంట్ ఇవ్వక, ఇట్లా జరిగి మొత్తానికి ఓటమి సంభవించింది.
సో రోజా గారి విషయంలో ఏంటంటే ఆవిడకి ముందే తెలిసిపోయినట్టుంది ఓడిపోతారని. ఎందుకంటే ఆవిడ క్యాన్వాసింగ్కి వెళ్ళినప్పుడు కూడా కొత్త కొత్త ముఖాలు కనిపించాట. ఏంటి రోజా గారు వెనక ఇప్పుడు ఆయన ఉండేవాడు కదా, ఈయన ఉండేవాడు కదా, ఇప్పుడు వేరు లేరేంటి అని కూడా చాలా అనుకున్నారు చాలామంది. బట్ వాళ్ళందరూ కూడా అటు టీడీపీలోకి వెళ్ళలేదు, అలాగే వైసీపీలో కొనసాగలేక ఇంటికే పరిమితం అయిపోయి వాళ్ళ కింద స్థాయి కార్యకర్తలందరూ కూడా టీడీపీ వైపు ఉసుగొలిపారట. బాబు మీరేని వెళ్ళి సెటిల్ అవ్వడరా, మేము ఇప్పుడు ఎలాగా వెళ్ళాము, వైసీపీ తరపున ఉండి మేము కొద్దిగా రుబాబు చేసాం అన్నట్టు ఫీల్ అవుతారు వాళ్ళు, టీడీపీ వాళ్ళు మమ్మల్ని నమ్మరు, మీరేని వెళ్ళి బాగుపడని చెప్పి కింద స్థాయి కార్యకర్తలని ఈ 4-5 ఎంపీటీసీ స్థాయి వ్యక్తులు, జడ్పీటీసీ స్థాయి వ్యక్తులు, ఆ సర్పంచ్ లాంటి వాళ్ళు రోజా గారు నగరి నియోజకవర్గంలో ఉన్న కొంతమంది అటు డైవర్ట్ చేశారంట. దానికి చాలామంది ఈవెన్ ఆయన శ్రీశైలం చైర్మన్గా చేశాడు, ఆయన కారణం కావచ్చు. స్థానికంగా ఉండే ఒక మహిళ కూడా ఉన్నారు, పేర్లు అనవసరం, ఆవిడైతే క్లియర్గా వీడియో కూడా రిలీజ్ చేసింది. ఈవిడికి మంచి పని జరిగింది, ఈవిడ లాంటిదే మళ్ళీ ఈసారి గెలిస్తే ఇంకా పట్టుకోలేకపోదాం, కింద మమ్మల్ని కూడా ఆవిడకి సరిగ్గా గౌరవం ఇవ్వలేదు, మాకు ఇవ్వాల్సిన స్థానం ఆవిడ కల్పించలేదు, మాకు ఇవ్వాల్సిన మర్యాద ఆవిడ ఇవ్వలేదు అన్నట్టు కూడా ఆవిడ యూట్యూబ్లో ఒక వీడియో చేస్తూ కూడా వాపోయింది. సో ఈవిడ కూడా ఎప్పుడు మంది మార్పులు వేసుకుని తిరుపతి వెళ్ళడము, ఆ తిరుపతి టికెట్ల కూడా మీద స్కామ్ చేశారని, దర్శనాల విషయంలో ఏదో చేశారని, కొండ మీద కూడా దేవుడి ప్రాంగణంలో ఉంటూ కూడా పాలిటిక్స్ మాట్లాడారు, విమర్శలు చేశారని కూడా చాలా చూసాం. బట్ స్వామి దగ్గర ఇట్లాంటివి ఏవి చేసినా కూడా ఎవ్వరు కూడా మంచిది కాదు. అది చాలా సందర్భాల్లో చాలామంది చెప్పారు. ఎందుకంటే ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా బంగారు వాకిలి వరకు చెప్పులతో వెళ్ళిపోయారు, అది వెళ్ళిన మరుక్షణమే ఆయన అరెస్ట్ అయ్యారు అన్నట్టు కూడా అప్పట్లో కొన్ని పత్రికలు రాశాయి. అదే బృందావనంలో స్వామివారి గర్భగుడి దగ్గర ఉండే అసలు తిరుమాల వీధుల్లోనే చెప్పులతో తిరగకూడదు కదా, అట్లాంటిది ఆ బంగారు వాకిలి వరకు ఎక్కడి వరకు వెళ్ళిపోయారు చెప్పులతో, అవి వెళ్ళొచ్చారు, మరుక్షణం ఆయన అరెస్ట్ అయ్యారు. అండ్ మోరోవర్ స్వామికి ఎదురుగా స్వామికే జై జయధ్వానాలు పలకాలే తప్ప వేరే వాళ్ళని జై జయధ్వానాలు పలకకూడదు, చాలా తప్పు అంటది. సో అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి జేజేలు పలికారు, అందువల్ల ఆయనకి ఇబ్బంది కలిగింది, అరెస్ట్ అయ్యారని కూడా మనం అప్పట్లో వార్తల్లో చూసాం. సో ఇట్లాంటి పరిస్థితుల్లో రోజా గారు కూడా కొండ మీద మాట్లాడడం కానీ, ఇట్లా టికెట్ల విషయంలో ఏదో చేశారని అవకతవకలు పాల్పడ్డారని కూడా వార్తల్లో ఎంతో వాస్తవం ఎంత ఉందో తెలియదు. సో మొత్తం మీద ఇట్లాంటి పరిస్థితుల్లో ఆవిడ బయటకు వచ్చి గట్టిగా మాట్లాడలేక, అలాగని అందులో కొనసాగలేక, ఎందుకు పార్టీ పటుత్వం కోల్పోతుంది, అస్సలు బొత్తిగా 11 సీట్లు అంటే ఏముంటుంది, ఇంకేది నెక్స్ట్ వచ్చేవన్నీ కూడా ఇంకా కూటమికే వెళ్తాయి, గవర్నమెంట్ అదే ఉంది కాబట్టి. వీళ్ళు ఎంత ఘోర పరాభవంతో అనుకోలేదేమో. పోనీ ఎంత పరాభవం తర్వాత బయటకు వచ్చి ఆమె ఏం చెప్పింది, మళ్ళీ 40% అంటే అదేంటి 40%తో జగన్ ఎలా ఓడిపోయాడు నాకు అర్థం కావట్లేదు అని సంది. ఆవిడ దాని మీద కూడా ట్రోల్స్ చేశారు. ఏం మాట్లాడినా ఇష్యూ అవుతుంది. సరే కదా, మనసు బాగాలేదని చెన్నై సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళింది, అక్కడ వీళ్ళు ఎవరో మున్సిపాలిటీ కార్మికులు వచ్చి ఫోటో దిగడానికి వెళ్తే వాళ్ళు కొంచెం దూరంగా ఉండండి అన్నట్టుగా ఒక వీడియో వైరల్ అయింది. ఇట్లా ఏం మాట్లాడినా పాపం ఆవిడ మీద వైరల్ చేస్తే ఆవిడైనా ధైర్యంగా ఎలా ముందుకు రాగలుగుతుంది, ఎట్లా వచ్చి మాట్లాడదు, కొంచెం టైం పడుతుంది. మేబీ రాజకీయాలు ఇవన్నీ సర్వసాధారణం, అలా అనుకొని మరలా ముందుకు వస్తే వెళ్ళనుకుంటు లేదు మనకి రాజకీయాలు ఎందుకు, ఇంకా చాలరా బాబు అనుకుంటూ మాత్రం, ఎందుకంటే గత అనుభవాల దృష్ట్యా బాగా నోటికి వచ్చినట్టు మాట్లాడేశాక ఇప్పుడు మళ్ళీ కాదు తప్పు అంటే ఎవరు ఒప్పుకుంటారు, చాలా కసిగా ఉంటారు కదా ఒక్కొక్కరు. సో అటువంటి సందర్భంలో బట్ రాజకీయాలు అయితే వదలరు, ఆల్రెడీ ఆ జీలు పట్టుకుంటే వదలదు. కొద్ది నెలలు సైలెంట్గా ఉండి తర్వాత మళ్ళీ తెర మీదకి వస్తే రావచ్చు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ